ఈరోజు నాకు ఇష్టమైన పూరి చేసుకొని తిన్నాను. ఎప్పట్లాగా కంటే ఈరోజు చాలా బాగున్నాయి, బాగా కుదిరాయి. కర్రీ కూడా బాగా కుదిరింది. సో మీకు ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్, ఇంత సాఫ్ట్గా ఎందుకు వచ్చాయో. మా హస్బెండ్కి కూడా బాగా నచ్చినాయి. ఎప్పటికంటే ఈసారి చాలా బాగున్నాయి అన్నారు తను కూడా. నేను పూరి కూడా మైదాతో చేయను, గోధుమ పిండితోనే చేస్తాను. సో కొంచెం గోధుమ పిండిలో మనం అన్నీ వేసే వాటికంటే ఏమేమి వేసుకుంటాం, ఉప్పు వేసుకుంటాం, తర్వాత కొంచెం నూనె పోసుకుంటాం. కానీ ఉప్పు నూనె కంటే కొంచెం ఫ్రెండ్స్ మీకు చూపించలేదు, కొన్ని పాలను పంచదార వేయండి, చాలా సాఫ్ట్గాను పూరీలు ఉబ్బుతాయి అన్నమాట. ప్లస్ నూనె కూడా పీల్చుకోదు. ఈ రెండు కంపల్సరీగా వేయండి. ఈసారి మీరు చేసుకునేటప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను కొంచెమే పిండి కలిపాను, శనగపిండి, కానీ చాలా అయిందనమాట. ఎందుకంటే అది ఉడికే కొద్దీ బాగా చిక్కగా అయింది కదా, చాలా బాగా కుదిరింది. చాలా సింపుల్ ఫ్రెండ్స్ కర్రీ చేయడం కూడా. సో మా అమ్మ విప్పించింది ఇది నాకు, ఈ పూరి కర్ర, పూరి స్టాండ్ చాలా బాగా నచ్చింది. ఎప్పుడు ఇది తీద్దాం అనుకున్నప్పుడల్లా మంగళవారం వచ్చేది. మంగళవారం ఏమో కొత్త వస్తువు తీయకూడదు కదా, నేను తీయకపోయేదాన్ని. సో ఈరోజు తీసాను అనమాట. చాలా రోజుల తర్వాత ఈరోజే యూజ్ చేశాను. ఇంకా డైలీ ఇదే యూజ్ చేస్తాను, చపాతీ పైన. సో ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి, కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను ఇంకా వీడియోస్ తీయడానికి కుదిరేది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, చాలా బాగా ఉబ్బుతాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి. అంతలో వాళ్ళందరికీ నచ్చినాయి. ముఖ్యంగా మా హస్బెండ్ బాగా తిన్నారు. మధ్యాహ్నం కూడా ఇవే తిన్నారు నాతో వేయించుకొని, చాలా బాగున్నాయని. సో ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, షేర్ చేయండి కొంచెం కుదిరితే. సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో కుర్మా చూసారు ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్, సపోర్ట్ మీ.